ఇంకో రోజు చిందండి మీకోసం నా కోసం గుండెల్లో తెచ్చిందండి ఉల్లాసం ఉత్సాహం ఎదు తలుపులు తెరిచేయలేవు. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీపురం శ్రీనివాస్ అలియా సీను 65. మన సబక రైజర్ అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఛాయలు తాగిరా? టిఫిన్లు చేశారా? కాఫీలు తాగారా? రైట్. ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్ ట్రెండ్స్ చూద్దాం. లైక్ యూట్యూబ్ పోల్స్ ఎట్లున్నాయి, అట్నే గూగుల్ పోల్స్, అంటే గూగుల్లో ఉండే అనఫిషియల్ పోల్స్. చాలా వరకు అందరు రివ్యూలు కూడా అనఫిషియల్ పోల్స్ గూగుల్లో ఉన్నవి చూసే అందరూ కూడా ఓటింగ్ పోల్స్ చేస్తూ ఉంటారు. అది ఆనవాయితీగా గత 8 సీజన్లుగా జరుగుతుంది. గత 8 ఎందుకయ్యే దీంతో కలిపి 8 కదా, అంటే గత 8 అంటే నాన్ స్టాప్ సీజన్ అని ఒకటి ఉంది కదా. గత 8 సీజన్లు ఈ సీజన్తో కలిపి 9 సీజన్లుగా తెలుగు బిగ్ బాస్లో గూగుల్లో ఉండే అనఫిషియల్ ఓటింగ్ పోల్ సైట్స్ని బట్టి అందరూ ఓటింగ్ పోల్స్ చేస్తారు. దాంతోపాటుగా యూట్యూబ్ పోల్స్ని కూడా కొంతవరకు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. సో రెండు కంపేర్ చేసి అసలు ఎవరు అదరగొడుతున్నారు ఓటింగ్లో, ఎవరు టాప్లో ఉన్నారు, ఏంది కథ అని చెప్పే ప్రయత్నం చేస్తా. గూగుల్లో ఉన్న 7 పోల్స్ నేను రెగ్యులర్గా స్టడీ చేసే 7 పోల్స్. దాంతోపాటుగా యూట్యూబ్లో ప్రముఖ యూట్యూబర్లు, అట్నే తోప్ తురుమ్ ఖాన్లు, అట్నే టోపెస్ట్ అందరి పోల్స్ చూస్తే కనుక ఎట్లుంది, ఏంది కథ, ఏంది కారకన, ఓకేనా? ఎక్కువ శాంప్లింగ్ ఉన్న పోల్స్ అన్ని చూసి చెప్తున్నా. అండ్ దీంతో పాటుగా మనకి నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫైనలిస్ట్ ఓకే అక్కడికి వెళ్ళండి పటాకులు వెళ్తాం అని చెప్పి ఆడ నిలబెట్టారు కదా ఫైనలిస్ట్ స్టేజ్ మీద, ఠప్ ఠప్ అని వెళ్ళినాయి కదా. సో ఆ తర్వాత హౌస్ లోపల వాళ్ళు పడుకునేదాకా ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు అది కూడా చెప్పుకుందాం, ఓకేనా? అర్ధరాత్రి ముచ్చట్లు, అబ్బా అసలైన అర్ధరాత్రి ముచ్చట్లు ఉన్నప్పుడేమో మధ్యాహ్నం 12-1కి పెడతావా, 2కి 4కి మధ్యరాత్రి ముచ్చట్లు. ఇప్పుడేమో అక్కడ ఏం లేదు ముచ్చట, ఇప్పుడు అర్ధరాత్రి ముచ్చట్లు పెడతావా నువ్వు, అదే కదా మీ ఫీలింగ్. కానీ తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 1కి 100 సార్లు తుడుచుకుంటా. ఓకే సరే, కంగ్రాచులేషన్స్ నాగార్జున సార్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఇప్పుడే ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. చాలామంది ఏమో ఓటింగ్ స్టార్ట్ కాలేదనుకున్నారు. నిన్న రాత్రి 10:30కు ఓటింగ్ స్టార్ట్ కాలే. మీరు హాట్స్టార్లో ఎపిసోడ్ చూసి టక్కున వచ్చి ఓటింగ్ వేద్దామంటే కాదు. టీవీలో ఎపిసోడ్ ఎన్నిటికి అయిపోద్ది, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 11 కరెక్ట్గా 11 తర్వాత 11:05కో 11:06కో ఓటింగ్ స్టార్ట్ అయింది. నేను ఆ 11:05 దాకా అట్లా ఉండి ఓటేసి ఆ తర్వాత వీడియో చేసిన, అర్థమైందా? సో నేను అందుకే నిన్న మధ్యాహ్నమే చెప్పిన ఓటింగ్ 11కి అట్లా స్టార్ట్ అవుతుంది, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందని. సో అట్లా టీవీలో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు ఓటింగ్ 11కి స్టార్ట్ అయింది. 11 నుంచి 12 దాకా ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసారో వాళ్ళు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఒకరోజు ఓటింగ్ కౌంట్ అయింది అబ్బా, అక్కడ 1 డే ఓటింగు. అది నేను ఓటు వేసిన, మీరు వేసిరా, ఓటేసారా? రైట్, సరే. కంగ్రాచులేషన్ అని వాళ్ళంతా ఫుల్ ఖుషారు అబ్బా, ఫుల్ ఖుషారు, డాన్సులు వేసారు, ఎగిరిరు, దుంకిరు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ పేపర్లు పడతాయి కదా, అప్పుడు చిన్నపిల్లలు అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ లేదు కదా, కాంపిటీషన్ లేదు, మనమే కాబట్టి టాప్ 5 అయిపోయినాం. ఇందులో ఎవరో ఒకరిగా ఆడియన్స్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు అందరూ ఫిల్టర్లెస్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు హ్యాపీగా. అంటే ఇన్ని రోజులు మనం ఏదైనా మాట్లాడితే వాడు గేమ్కి ఎట్లన్నా యూజ్ చేసుకుంటాడేమో, మనం ఏదైనా అంటే కనుక దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తారో ఇట్లా అని చెప్పి భయాలు ఉంటాయి. ఇప్పుడు అన్నీ వదిలేసి ఫ్రీగా కుల్లా అన్నీ ఇప్పేసి మాట్లాడుకుంటారు ఫ్రీగా. యాక్చువల్లీ ఒక 2 అమ్మాయిలు ఉంటే బాగుండేది కదా ఫినాలే వీక్లో. ఎంతమందికి అనిపించింది ఒక 2 అమ్మాయిలు ఉండి 3 అబ్బాయిలు ఉంటే మంచిగా ఉండు అని ఎంతమందికి అనిపించింది? సరే, అంటే ప్రతిసారి జరిగేది అదే కదా అని చెప్పి ఈసారి డిఫరెంట్గా జరిపే ప్రయత్నం చేశారు. ప్రతిసారి టాప్ 6 టాప్ 7 ఎంతమంది పడితే అంతమంది టాప్లో పెడుతున్నారనే ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా టాప్ 5 పెట్టాలని పెట్టారు. అండ్ ఈ సీజన్లో లోపించిన 2 విషయాలు ఏంటంటే టాస్కులలో కొంతవరకు, అంటే టికెట్ ఫినాలే టాస్కులలో కొంతవరకు స్టాండర్డ్ లేకపోవడం. మిగతా టాస్కులు బాగానే ఉంటాయి కానీ ఆ టాస్కులలో కొంచెం స్టాండర్డ్ లేకపోవడం. రెండోది ఏంటంటే ఈ సీజన్లో ఉన్న మైనస్ సీక్రెట్ టాస్క్ లాంటి కొంచెం బ్యూటిఫుల్ మూమెంట్స్ లేకపోవడం. రెగ్యులర్గా ఇచ్చే సీక్రెట్ టాస్క్ ఇస్తారేమో అని, అంటే రెగ్యులర్గా ఇచ్చేదైనా కనీసం రెగ్యులర్గా ఇచ్చేది కూడా చేయలేదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏది కిల్ చేయి, అది చేయి, ఫోన్ పంపడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి కూడా చేయలేదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, ఇవన్నీ వదిలేస్తే మనకి నిన్న అది అయిపోయిన తర్వాత అందరూ కూడా ఫ్రీగా అక్కడ అందరూ చిన్నపిల్లలాగా మారి అక్కడ ఉన్న వ్రాపర్స్ కింద పడ్డాయి కదా, ఆ పేపర్లు అన్నీ కూడా ఇట్లా పైకి ఇసిరేసుకుంటూ ఎగురుకుంటూ దుంకుకుంటా అని చెప్పి ఖుషారు. అండ్ ప్రేరణ లోపలికి వచ్చి, అమ్మ నేను ఈ వీక్ వెళ్తానేమో, వెళ్ళిన తర్వాత మా ఇల్లాస్కి, అంటే వాళ్ళ అత్తగారికి అంట నేను మొత్తం స్టోరీగా మొత్తం చెప్పాలి కదా అనుకున్నా. అమ్మయ్య ఇప్పుడు వాళ్ళే ఫినాలేకి బెంగళూరు నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తారు,
వాళ్ళు బెంగళూరులో ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారని చెప్పి డిస్కస్ చేస్తున్నాడు. ఖుషి అయిపోయిందండి, ఫుల్ హ్యాపీ అసలు. ఇంకా ఎవరెట్లా రియాక్ట్ అయ్యారు అని చెప్పి ఇన్విటేషన్లు వేసుకున్నారు. నిఖిల్ స్పెషల్గా అక్కడ ప్రేరణ ఇట్లా చున్ని పట్టుకుని టిసిరేసి ఉరుకుతుంది కదా ఏ అని అదొకటి చూపించారు. యా, బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా, స్వాతికి చెప్దామని పోయినా ఆ మధ్యలో ఆపి. అయితే ప్యాకింగ్ చేస్తుంది స్వాతి, అందుకని చెప్పి పర్రని సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, మీరు పట్టించుకోకూడదు ఏమనుకోవద్దు. అయితే నిన్నటి ఆర్డర్లన్నీ కూడా ఫినిష్ చేస్తుంది. అవును, ఇంతవరకు మన వెబ్సైట్ విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయరి, ఆర్డర్ చేసుకోరి. అద్భుతమైన టేస్ట్తో కూడిన మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. వాట్సాప్లో మీరు ఒకసారి హాయ్ అని పెట్టి మెనూ అని పెట్టారంటే మీకు మెనూ వచ్చేస్తుంది, చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అసలు డోంట్ ఫర్గెట్ టు ఆర్డర్. ఓకే, ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇట్లా కంటిన్యూ చేద్దాం. దీంతో పాటుగా మనకి మన ఫుడ్కి సంబంధించిన, మన బిజినెస్కి సంబంధించిన వీడియోస్, వ్లాగ్స్, దాంతోపాటు షార్ట్ వీడియోస్ అండ్ స్టాండప్ కామెడీ వీడియోస్ అవి మనం పోస్ట్ చేయబోతున్నాం ఫర్దర్గా. ఓకే రైట్. ఆ తర్వాత ఇక్కడ ప్రేరణ అట్లా మాట్లాడింది కదా. ఆ తర్వాత అవినాష్, రోహిణి అంటే స్టేజ్ దగ్గరికి వచ్చి, మళ్ళీ ఫైనలిస్ట్ స్టేజ్ దగ్గరికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి, రోహిణి చాలా మిస్ అవుతారు. రోహిణి అసలు మనం బయట ఎక్కువ కలుసుకోము, ఈవెంట్లలో లేదంటే ఈ ప్రోగ్రామ్స్లో షోస్లో కలుసుకుంటాం కానీ, బట్ ఈ 9 weeks జర్నీ మాత్రం మర్చిపోలేని మెమరబుల్. అసలు ఐ మిస్ యూ రోహిణి ఇన్ ఫినాలే అని చెప్పి మనడు కొంచెం ఫ్రెండ్ని కోల్పోయిన బాధ. వాళ్ళిద్దరు బాండింగ్ ఎట్లుందో మనం చూసినాం కదా. సో ఫినాలేలో ఉంటుంది అనుకున్నాడు రోహిణి, కానీ లేకపోయేసరికి అట్లా ఫీల్ ఏం చెప్తాను. ఒకటి చెప్తున్నబ్బా, అందరు మంచోళ్ళే గేమ్ కోసం అని చెప్పి రకరకాల కథలు పడాల్సి వస్తుంది. ఏం లేదబ్బా, ఇక్కడ అంతా చెడ్డది ఏంటంటే మనుషులందరూ మంచోళ్ళే కానీ పైసానే చెడ్డది. నెక్స్ట్ వీక్ ఉంటే ఇంకో పేమెంట్ కలిసి వస్తుంది, ఆ నెక్స్ట్ వీక్ ఉంటే ఇంకో పేమెంట్ కలిసి వస్తుంది, ఆ నెక్స్ట్ వీక్ ఉంటే ఇక్కడ పేమెంట్తో పాటు ఫేమ్ కూడా కలిసి వస్తుంది. దాంతోపాటు మనం నిరూపించుకుంటే ఫినాలేకి వస్తే ఆ ఫినాలేలో వచ్చి 50 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది. దాంతోపాటు కారు, ల్యాండ్, బంగారం అట్లాంటివన్నీ వస్తాయి. ఇట్లాంటి అన్నిటి కోసం అని చెప్పి నానా కథలు పడతారు, రకరకాల ఎత్తులు వేస్తారు, పై ఎత్తులు వేస్తారు. ప్రతి ఒక్కరు చేసేది కదే. నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఎవ్వరూ చెడ్డోళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ అవకాశం కోసం సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసిన ఈ రకరకాల ఎత్తులు, స్ట్రాటజీలు, మన్ను మశానం, వాళ్ళు చేసిన కథలు, కార్ఖానాలు అన్నీ చూసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోరు అంతే. ఎవ్వరు చెడ్డోళ్ళు కాదు, ఎవ్వరు మంచోళ్ళు కాదు. ఇది కలియుగం. మనుషులు ఓపెన్లే దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు. అర్థమైందా ముచ్చరా? సురలు అసురులు రెండు కలిపి ఇప్పుడు ఉంటారు కలియుగంలో మానవుల లోపల. అది అర్థం చేసుకోరు. డిస్టెన్స్ బిట్వీన్ చెడు అండ్ మంచి ఏంటంటే ఒకటే మనిషి లోపల ఉంటాయి. అక్కడ బేరీజ్ చేసుకోరు మీరు, అంతే. ఏం లేదు, మంచి కన్నా చెడు ఎక్కువ ఉందా, చెడు కన్నా మంచి ఎక్కువ ఉందా? ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో 100% పర్ఫెక్ట్ పర్సన్ అనేవాడు ఈ యుగంలో దొరకడు. మీరు నెక్స్ట్ ఇదివరకు పాత యుగాలలో పోయి ఎత్తుక్కోవాలి మీరు. అర్థమైందా? యా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నబిల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఏంటది, వీళ్ళిద్దరు విజిల్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటారు. అబ్బా అదొకటి చూపించారు. ఆ తర్వాత ప్రేరణ, అవినాష్ వంట చేసారు. కానీ వీళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ మామ స్పెషల్గా ఫుడ్ పంపించిండు, బిర్యానీ, పిజ్జా పంపించండి, స్పెషల్గా వెజ్ పిజ్జా పంపించండు ప్రేరణ కోసం, అండ్ బిర్యానీ పంపించిండు. వీళ్ళంతా ఆ తర్వాత అది గుమ్మేసారు అనమాట. కానీ వాళ్ళకి తెలియదు కదా, వంట చేసుకుంటారు పాపం. ఆ తర్వాత దాదాపు నిఖిల్ బట్టలు మడత పెట్టుకోవడం ఒక 1/2 hour చూపించారు, ఒక 20 minutes చూపించారు. నిఖిల్ నెత్తుకోవడం ఒక 20 minutes, టిట్ అనుకోవడం ఒక 20 minutes. దాంతోపాటు గౌతమ్ టిట్ అనుకోవడం అంటే టోటల్గా ఒక 1.5 hour 2 hours ఫుటేజ్ ఏమో ఉంది. ఆ ఫుటేజ్లో అంతా కూడా ఇవే, ఇట్ అనుకోవడం, ఆలోచించడం, ఇట్ట పెట్టుకోవడం. ఈ గౌతమి కొద్దిసేపు, నిఖిల్కి కొద్దిసేపు, అవినాష్కి కొద్దిసేపు, నబిల్కి కొద్దిసేపు, అవే నేను thumbnail మీద పెడితే చూడండి, అవే చూపించారు ఎక్కువ శాతం. ఆ తర్వాత నామినేషన్స్ అప్పుడు యాక్చువల్లీ విష్ణుప్రియకి సారీ ఎందుకు చెప్పిండో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నామినేట్ చేసినందుకు సారీ చెప్పలే విష్ణుప్రియకి. నేను ఎందుకు చెప్తున్నా అంటే రిగ్రెట్గా ఎందుకు ఫీల్ అయినా, సారీ ఎందుకు ఫీల్ అయినా అని అంటే, నామినేషన్స్ ప్రాసెస్ బయటకి చెప్పుకోకూడదు, డిస్కస్ చేయకూడదు అనేది రూల్ కదా. కానీ విష్ణుప్రియ నాకేం చెప్పిందంటే, నన్ను కనుక నామినేట్ చేసేది ఉంటే నాతో చెప్పు అని చెప్పింది. అది నేను చెప్పలేదు కదా, అందుకని చెప్పి నేను సారీ చెప్పిన తప్ప నామినేషన్ చేసినందుకు కాదు అని చెప్పి మళ్ళీ అవినాష్ రెడ్డి చెప్పిండు అన్నట్టు. ఆ తర్వాత అవినాష్, నబిలు, ప్రేరణ అయిపోయింది. ఆ తర్వాత అవినాష్, గౌతమ్ కృష్ణ. అసలు మా సీజన్ నీకు ఏమైనా గుర్తుందా అంటే నాకు అంత గుర్తులేదండి. ఆయన పోయిన సీజన్లో ఎట్లుంది, ఆయన పంచ కట్టుకున్నావు పోయిన సీజన్లో, ఆ కండు అయింది, అదేంటి ఇదేంటి, ఆ డిస్కషన్స్ కొంచెం పెట్టుకున్నారు. ఆ తర్వాత నబిలు, ప్రేరణ వీళ్ళిద్దరు ఏంటంటే నలుగురు పర్సన్స్ వెళ్ళిపోయారు, 4 members వెళ్ళిపోయారు. అసలు 2 weeks లాస్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్, ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్. వీళ్ళందరినీ తట్టుకొని మనం ఉన్నాం.
మనకు ఓట్లు గుద్దిన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఓట్లు గుద్దుతూనే ఉన్నారు పాపం, ఎంత కష్టపడ్డారో అసలు. వీళ్ళందరినీ దాడుకొని మనం ఫినాలేకి వచ్చినామంటే గ్రేట్ కదా, గ్రేట్ కదా అని చెప్పి ఖుషి అవుతాడు అన్నట్టు. ఇక ఆ తర్వాత వీళ్ళని బెడ్రూమ్లో ఉండమన్నారు కొద్దిసేపు. ఆ తర్వాత విడిచిపెట్టిన తర్వాత చక్కగా వచ్చి అవినాష్ స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టుకున్నాడు. అక్కడ మళ్ళీ ఈతల గురించి డిస్కషన్ జరిగింది. ఇక ఆ తర్వాత ఫుడ్ పంపారు, ఫుడ్ని హ్యాపీగా తిన్నారు. ఆ తర్వాత అవినాష్ పిజ్జా నేనే రిక్వెస్ట్ చేశాను నీకోసం అని చెప్పిండు. అవినాష్ ఏది అడిగితే అది వచ్చేస్తుంది కదా. సో ఆ తర్వాత హ్యాపీగా పడుకున్నారు. ఆ మధ్యలో ఇట్లా అనుకుంటే జరసేపు చూపించారు. ఓకే, ఇది మిడ్ నైట్ ముచ్చట. ఇక ఓటింగ్ పోల్ సంగతి చూస్తే గౌతమ్ కృష్ణకి గూగుల్ పోల్స్లో 32%, 38%, 37%, 36%, 30%, 32% ఈ లెక్కన ప్రతి గూగుల్ పోల్లో కూడా గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు. గౌతమ్ కృష్ణ టాప్ 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 ఇన్ ఆల్ గూగుల్ పోల్స్. ఓకే, ఇంగ్లీష్లో కూడా చెప్పేసిన చూడరి. నెక్స్ట్ నిఖిల్ సెకండ్ హైయెస్ట్లో ఉన్నాడు. 30%, 33%, 33%, 30%, 30%, 29% ఈ టైప్లో ప్రతి పోల్లో కూడా సెకండ్ హైయెస్ట్ నిఖిలే ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఇట్లా కప్పు కొట్టడానికి ఛాన్స్ ఉంది. ఇదే వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ యూట్యూబ్లో చూస్తే 100%లా ఓన్లీ వీళ్ళిద్దరినే పెడితే, వీళ్ళిద్దరినే ఇక్కడ ఏంటంటే అందరూ ఉన్నారు కదా మిగతా వాళ్ళందరూ. సో వాళ్ళకి షేరింగ్ జరిగింది, వీళ్ళ మిగతా ముగ్గురికి షేరింగ్ జరగగా వీళ్ళ ఓటింగ్ ఇట్లా హెచ్చు తగ్గులలో ఇట్టుంది. అదే నిఖిల్కి గౌతమ్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా పోల్స్ పెట్టిన చాలా యూట్యూబ్ పోల్స్లలో కూడా మేజర్గా ఓటింగ్ అంతా కూడా నిఖిల్కి అండ్ గౌతమ్ కృష్ణకి వీళ్ళిద్దరినే పెట్టిన దానిలో నిఖిల్కి ఎక్కువ ఓటింగ్ పోలైంది. లైక్ 60% నిఖిల్కి ఉంటే గౌతమ్కి 40% ఉంది. యూట్యూబ్లో చూస్తే ఇది సినారియో, గూగుల్లో చూస్తే అది సినారియో. యూట్యూబ్లో శాంప్లింగ్ ఎక్కువ ఉంటుందా, గూగుల్లో శాంప్లింగ్ ఎక్కువ ఉంటుంది అంటే గూగుల్లో స్పెసిఫిక్గా అది ఓపెన్ చేసి లోపలికి పోయి ఓటేసేటోళ్ళు స్పెసిఫిక్గా బిగ్ బాస్ లవర్స్ అయి ఉంటారు స్పెసిఫిక్గా. అందుకని చెప్పి ఎక్కువ శాతము గూగుల్లో మనకి లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. గూగుల్ పోల్స్లో లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. వేరాజ్ యూట్యూబ్ పోల్స్లో లిస్ట్లో ఉన్న వాళ్ళకంటే. సో ఎలిమినేషన్ అప్డేట్కి అయితే అది పర్ఫెక్ట్. అయితే ఇక్కడ శాంప్లింగ్ అనేది యూట్యూబ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే గూగుల్లో వచ్చేసి 1,00,000 మంది ఓట్ చేస్తే అంటే అనఫిషియల్ పోల్స్లలో, అదే యూట్యూబ్లో వచ్చేసరికి 3 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల ఓట్లు కూడా పడతా ఉంటాయి. సో ఇక్కడ శాంప్లింగ్ ఎక్కువ ఉంటుంది. మరి దీన్ని ఏమైనా మ్యానిపులేట్ చేయొచ్చు అంటే చేయడానికి అయితే ఉండదు. నాకు తెలిసి 90% చేయడానికి ఉండదు. మరి టెక్నాలజీ బిడ్డలకి తెలుస్తుంది, మనకేమో అంత తెలియదు. కానీ అయితే యూట్యూబ్ పోల్స్లో 60% నిఖిల్కి ఓటింగ్ పడతా అంటే 40% గౌతమ్కి ఓటింగ్ పడుతుంది. సో ఇక్కడ 2 రకాల పోల్స్ని కంపేర్ చేస్తే ఎవరు గెలుస్తారు అనేది డ్యామ్ షూర్గా 100% ఇదే జరగవచ్చు అని చెప్పి మాత్రం గెస్ చేయలేము. ఎందుకంటే ఇన్ని రోజులు అనఫిషియల్ పోల్స్ని చూసి ఓటింగ్ పోల్ చేసి అనఫిషియల్ పోల్స్లో లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతూ వస్తుంటే సడన్గా ఇది రైటు అని చెప్పడానికి లేదు ఇది రైటు కాదు అని చెప్పడానికి కూడా అంటే ఇప్పుడు కాదు అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే సన్నీ టైంలో నేను బాగా గమనించింది ఏంటంటే సన్నీ టైంలో దాదాపు సీజన్ అంతా కూడా షణ్ముఖే టాప్లో ఉండేటాడు, సన్నీ లిస్ట్లో ఉండేటాడు. ఎప్పుడైతే ఒక 10 వారాలు 11 వారాలు దాటిన తర్వాత అప్పుడు సన్నీకి మెల్లగా ఓటింగ్ పుంజుకున్నది. యూట్యూబ్ పోల్స్లో సన్నీయే టాప్లో ఉండడం కనిపిస్తూ వచ్చింది అన్నాడు. యూట్యూబ్ పోల్స్లో సన్నీయే టాప్లో ఉన్నాడు లాస్ట్కి వచ్చేసరికి. సో సన్నీ టాప్లో ఉన్నాడు, షణ్ముఖ్ తక్కువ ఉంది కాబట్టి సన్నీ గెలిచిండు. అది మరి యూట్యూబ్ మీద శాంప్లింగ్ తీసుకోవచ్చు కదా అంటే, అదే ఇప్పుడు సీజన్ 6 టైంలోకి వస్తే అసలు కంపారిటివ్లీ అంత రకరకాలుగా ఉండేదబ్బా. అక్కడ ఎవరికి ఓటింగ్ పడేది కదా, చక్కగా ఏదేదో అయ్యేది. అక్కడ రేవంతే టాప్లో కనబడతాడా అంటే కనబడకపోయేటోడు, రకరకాలుగా ఉండేది. అసలు సీజన్ 6 అంతా విచిత్రంగా ఉండేది. మళ్ళీ ఈ సీజన్లో కూడా కొంచెం అంటే స్టార్టింగ్ నుంచి ఒకటే రకమైన పోల్స్ అయితే ఉన్నాయి. నిఖిలే టాప్లో ఉన్నాడు, గౌతమే సెకండ్లో ఉన్నాడు. అంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి, వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి. కాకపోతే నేను చెప్తున్నా, హోప్స్ అయితే వదిలేసుకోవద్దబ్బా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోరి, గెలిపించుకునే ప్రయత్నం చేయరు. లక్ బాగుంటే. అండ్ ఇంకోటి, మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఉండి యూట్యూబ్లో ఓట్లు వేసిన వాళ్ళు కాకుండా జనరల్గా హాట్స్టార్ ఓట్లు, మిస్డ్ కాల్స్ ఓట్లు ఎక్కువగా ఊళ్ళల్లోంచి, విలేజెస్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి పడితే కనుక గౌతమ్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మిగతాదంతా ఓవరాల్గా చూస్తే మాత్రం యూట్యూబ్లో నిఖిల్ టాప్, గూగుల్లో ఈయన టాప్. సరే, ఈ పక్కన పెడదాం. వీళ్ళిద్దరినీ పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళకి ఓటింగ్ ఎట్లుంది? అందరికంటే లీస్ట్ ఓటింగ్ అవినాష్కి ఉంది. అది అన్ని పోల్స్లో మీరు యూట్యూబ్లో చూడురి, లేదంటే గూగుల్లో చూడురి. అవినాష్కి 5%, 3% సింగిల్ డిజిట్ ఓటింగ్ పడుతుంది. బికాస్ అతను ఎక్కువ శాతం నామినేషన్లకు రాలేదు. లాస్ట్ వీక్ కూడా నామినేషన్లో లేడు, డైరెక్ట్ టికెట్ ఫినాలే కొట్టిండు. చాలా వరకు ఏంటంటే ఈ బిగ్ బాస్ ట్రూ ఆడియన్స్ ఉంటుంది చూడు, ఘోరమైన బిగ్ బాస్ పిచ్చోళ్ళు అంటారు. అంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ, అంటే ఎట్లుంటుందంటే
అరే ఆడిండు కదరా, ఆడిన వాళ్ళకి వేద్దాం, ఫస్ట్ నుంచి ఉన్నాడు కదరా నిఖిల్కి వేద్దాం, అరే ఫస్ట్ నుంచి ఉంది కదా ప్రేరణకి వేద్దాం, ఫస్ట్ నుంచి ఉన్నాడు కదరా నబిల్కి వేద్దాం, ఎక్కువ కష్టం పడ్డారు కదా వీళ్ళకంటే, వీళ్ళకి ఆల్రెడీ గుర్తింపు ఉంది కదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఇలా ఆల్రెడీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళే కదా, వీళ్ళకేం స్పెషల్గా ఓటింగ్, అసలు సుడిగాడు లెక్క లాస్ట్లో లక్కలో వచ్చేసిండు అనే ఫీలింగ్. అవినాష్ మీద హేట్ రేట్ ఉండదు, ఎందుకంటే అవినాష్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్, చాలా మంచి కష్టపడి ఎంటర్టైన్ చేసిండు, చాలా కష్టపడి టాస్క్లు ఆడిండు, విన్ అయ్యిండు, అంత బాగానే ఉంది. కానీ అవినాష్ని ఆల్రెడీ చూసేసినాం కదా, అవినాష్ ఆల్రెడీ నిరూపించుకున్నాడు కదా, అవినాష్కి ఆల్రెడీ ఒక సెటిల్మెంట్ అనేది వచ్చింది కదా, అంటే మిగతా వాళ్ళు సెటిల్ కాలేదని కాదు కానీ చెప్తున్నా, అవినాష్కి ఆల్రెడీ బిగ్ బాస్ తరపున జరగాల్సిన న్యాయం అంతా జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ అవినాష్ని పెట్టారు, అవినాష్ బాగా ఎంటర్టైన్ చేసినా కానీ మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ వస్తే బాగుండు కదా. ఇలాంటి ఫీలింగ్స్ అన్ని, మిక్స్డ్ ఎమోషన్స్ అన్ని బిగ్ బాస్ ఆడియన్స్కి ఉంటాయి. సో ఆ లెక్కన అవినాష్కి ఓటింగ్ చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి టాప్ 5 లాస్ట్ డేలో, అంటే శనివారం ఆదివారం దాంట్లో నాకు తెలిసి గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ అవినాష్ని బయటకు పంపిస్తారు. గ్రాండ్ ఫినాలే రోజు ఫస్ట్ అవినాష్ని బయటకు పంపిస్తారు. ఆ తర్వాత ప్రేరణ బయటకు వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే ప్రేరణకి అన్అఫీషియల్ పోల్స్లో చూస్తుంటే 13%, 11% అట్లుంది. అండ్ నబిల్కి కూడా తక్కువనే ఉందనుకోరి, కొన్ని పోల్స్లో ఎక్కువ ఉంది కానీ చాలా పోల్స్లో తక్కువనే ఉంది. నబిల్ కానీ ప్రేరణ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు బయటకు రావాలి కదా. నాకు తెలిసి చూడ్డానికి లుకింగ్ వైజ్గా ఎపిసోడ్ బాగుంటుంది కాబట్టి అమ్మాయిని ఎక్కువ శాతం లాస్ట్ దాకా కొద్దిగా ఉంచే ప్రయత్నం చేస్తారు. సో టాప్ 3లో ప్రేరణని పంపించి నబిల్ని టాప్ 4లో ప్రైజ్ మనీ ఆఫర్ ఒకటి ఉంది, ప్రైజ్ మనీ ఆఫర్ ఒకటి ఉంది కాబట్టి నాకు తెలిసి టాప్ 3లో నబిల్ ఉంటాడు. ప్రేరణ వచ్చేసి టాప్ 4లో బయటకు వచ్చేస్తుంది. టాప్ 5లో అవినాష్, టాప్ 4లో ప్రేరణ, టాప్ 3లో నబిలు. అండ్ ఒకవేళ సూట్ కేసు ఆఫర్ చేస్తే నబిల్ ముందే పట్టుకొని వెళ్ళిపోయాడు అనుకోరి, టాప్ 4లో నబిల్ బయటకు వచ్చేస్తాడు, టాప్ 3లో ప్రేరణ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గౌతమ్ కృష్ణ, నిఖిల్ వాళ్ళిద్దరి మధ్యలో లాస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ నబిల్కి వచ్చేసరికి అన్అఫిషియల్ పోల్స్లో ఒక దానిలో 10, ఒక దానిలో 12, ఒక దానిలో 21, ఒక దానిలో 11 ఆ టైప్లో ఉంది. అంటే ఒక్క దానిలో మాత్రం 21 ఉంది, అది కొంచెం ఆశ్చర్యచకితుల్ని చేసేలాగా ఉంది. మిగతా అన్నిట్లలో కూడా 10, 12, 13 ఆ టైప్లో ఉంది. సో ప్రేరణకి నబిల్కి ముందు నుంచి వీళ్ళిద్దరు కూడా అక్క తమ్ముళ్ళిద్దరికీ కూడా ఒకే రకమైన ఓటింగ్, ఒకే రకమైన బిహేవియర్, ఒకే రకమైన నేచర్, అట్లా ఒకే రకంగా ఉంటారు వీళ్ళిద్దరు. సో టామ్ అండ్ జెర్రీ బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ బాగుంది, వెరీ నైస్. వీళ్ళది కాంబినేషన్ సీజన్ బాగా హిట్ కాలేదు కానీ హిట్ అయితే వీళ్ళ కాంబో కూడా బాగా హిట్ అయ్యేది. సో వీళ్ళిద్దరూ సేమ్ కాబట్టి సూట్ కేసు ఆఫర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఎవరు పట్టుకొచ్చుకుంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారు, పట్టుకొని రాకపోతే కనుక వాళ్ళు ఆగుతారు అని నేను అనుకుంటున్నాను. సో టాప్ 2లో మాత్రం నిఖిల్ అండ్ గౌతమ్ మాత్రమే ఉంటారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గౌతమ్, నిఖిల్లలో ఒకవేళ ఉంటే, మీరు ఇదివరకు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ నా ఫేవరెట్ అనుకున్నా కానీ ఆ కంటెస్టెంట్కి బదులుగా మీరు ఎవరికైనా ఓటేద్దాం అనుకుంటే కనుక వాళ్ళిద్దరిలో ఎవరికైనా వేస్తే కనుక విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నేను మళ్ళీ వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నా, నబిల్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు నబిల్ని తొక్కేస్తున్నావు ఏమి మాట్లాడకూడదు. మేమేం తొక్కలేము, ఎవడేం బీగలేడు, ఏ రివ్యూవరు ఏమీ చేయలేడు. నా ఒపీనియన్తో నీ ఒపీనియన్ మ్యాచ్ అయినప్పుడే నేను మంచి రివ్యూవర్గా నీకు కనబడతాను, అది గుర్తుంచుకోరు. రివ్యూవర్ మ్యానిపులేట్ చెయ్యలేడు, ఎందుకంటే రివ్యూవర్ ఒపీనియన్తో నువ్వు మ్యాచ్ అయితే నన్ను చూస్తావు, మ్యాచ్ కాకపోతే ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి చూస్తావు. కొంతమంది నిఖిల్ జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారు, కొంతమంది గౌతమ్ జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారు, నా సొంత ఆర్ట్ బ్యాచ్ జెన్యూన్ రివ్యూవర్ ఉన్నాడు. అట్లా నేను ఎంటర్టైన్మెంట్ని బాగా ఇష్టపడతా, ఎంటర్టైనింగ్ పీపుల్ని బాగా ఇష్టపడతాను కాబట్టి నేను ఆర్ట్ బ్యాచ్ జెన్యూన్ రివ్యూవర్గానే కనబడతాను. ఎందుకంటే నేను వాళ్ళు ఏదైనా కామెడీగా చేస్తే కొంతమంది హట్టింగ్గా ఉంటుంది, నాకు అది కామెడీ కదా అనే ఫీలింగ్లో ఉంటుంది, అప్పుడు నేను సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడతాను. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా జెన్యూన్ రివ్యూవర్ కాదు, అందరూ కూడా వాళ్ళ కోణంలో చూసినప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చెప్తారు కదా. ఆ కోణం మీకు నచ్చితే ఆ కోణంలోనే మీరు కూడా చూస్తేనే అప్పుడు నా ఛానల్ని కానీ వేరే వాళ్ళ ఛానల్ కానీ ఫాలో అవుతారు. ఇక్కడ ఎవరిని మ్యానిపులేట్ చేస్తలే, నీకు ఎవరైతే బాగా అనిపిస్తుందో వాళ్ళ సైడ్ మాట్లాడినోని నువ్వు కరెక్ట్ అంటావు, నువ్వు గ్రేట్ అంటావు, నువ్వు తోపు అంటావు. కానీ మా సబ్స్క్రైబర్ ప్యూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి నా సీనన్న చెప్పిందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అని ఆలోచిస్తారనుకోరు, అది వేరే విషయం. మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బిగ్ బాస్ షోని ఎంటర్టైన్మెంట్ షోగానే చూస్తారు. ట్రూలీ మై ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బిగ్ బాస్ షోని బిగ్ బాస్ షో లెక్క చూస్తారు. మైండ్కి ఎక్కించుకొని తెల్లని దాకా పొద్దున్న దాకా దాని మీద తపస్సులు చేసి ఏ పానాలు పోగొట్టుకునేటట్టుగా డిస్కషన్ చేసి, ఒకవేళ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి కొంచెం నెగిటివ్ చెప్పినా కానీ కింద బూతులు వేసుకొని వచ్చేటట్టుగా అట్లాంటి వాళ్ళు మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు. వాళ్ళు అన్న చూసి ఒక పిచ్చి ఎక్కించుకొని ఉంటారు తెలుసు నాకు. ఫన్ యాంగిల్లో ఇష్టపడేటోళ్ళు మాత్రమే నా రివ్యూలు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది చూసినప్పుడు నాకు నిన్న ఒక కామెంట్ చూసినప్పుడు నాకు భలే అనిపించింది.
వాళ్ళకి అంటే ఒక పర్సన్ ఉన్నారు, పేర్లు మెన్షన్ చేయను నేను. వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్కి సంబంధించి పాజిటివ్ నేను చెప్పిన రోజు మన పీపుల్స్ ఆర్డర్ పెట్టుకొని మంచిగా మాట్లాడి సదరు కంటెస్టెంట్కి సంబంధించిన కంటెస్టెంట్కి నేను ఏదో నెగిటివ్ చెప్పినట్టున్నా, నాకు అసలు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కూడా తెలియదు కానీ చెప్పినట్టున్నా ఎంబటే ఒరే గిండుగా అని పెడతారు. నీ ఏం మెంటల్ రా నాయన అనుకున్నా. ఏం మెంటల్ వాళ్ళు ఉంటారు అబ్బా, చెప్తానే కదా. మరి పిచ్చి లెక్క పట్టుకొని ఉండొద్దు. ఇది బిగ్ బాస్ షో, ఇది ఎంటర్టైన్మెంట్ షో, చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఇట్లా నాలంటూడే రివ్యూ చెప్తా అంటే అది కూడా మంచిగా అనిపిస్తే జరసేపు ఎంటర్టైనింగ్గా స్ట్రెస్ బస్టర్ లెక్క అనిపిస్తే చూడుర్రి, స్ట్రెస్ తీసుకోవడానికి చూడకుర్రి ప్లీజ్. ఓకే, ఇది మన ఇంట్లో పంచాయతీ కాదు, మన ఇంట్లో సంసారం కాదు, మంది పంచాయతీ మందిలో మనకి ఎందుకు దండగా. దాన్ని షో లెక్క చూడరు, ఎంటర్టైనింగ్గా చూడరు, ఎంటర్టైనింగ్ ఎంజాయ్ చేయర్రి. ఎవడు గెలిచినా నీకు ₹1 రాదు. ఏ హీరోకి 1000 కోట్లు వచ్చినా 2000 కోట్లు వచ్చినా నీకేం ఒరిగేది లేదు. నా హీరోకి 2000 కోట్లు వచ్చినాయి ఏమవుతుంది, నీకేమవుతుంది? మన్ను మశానం ఏమవుతుంది చెప్పు? ఏం రాదు. నీటిలో కిలో బియ్యం వస్తాయో చెప్పు, ఏం రాదు. అంటే ఎవరు గెలిచినా నీకేం రాదు. నీకు మంచిగా అనిపిస్తే ఓటే, అరే భలే ఆడినరా, సపోర్ట్ చేద్దాంలే, అరే గెలిస్తే బాగానే కదా అనే ఫీలింగ్ కావాలి. కానీ ఆడే గెలవాలి, గెలవకపోతే నేను ఊరుకోను అన్నావు అనుకో, పిచ్చి వేస్ట్ అన్నట్టు, బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. అది నెత్తికెక్కించుకోకూర్రి. షో అయిపోయింది, ఏ ఫ్యాన్ వారు అవసరం లేదు. మంచిగా అనిపించిన కంటెస్టెంట్కి ఓటేసుకోరు అంతే. ఓకేనా? ఎవరికే ఫ్యాన్, ఎవరికే మన బిగ్ బాస్ వాళ్ళ గురించి దొంగలు. నెక్స్ట్ సీజన్కి నేను ఒకవేళ ఈ సీజన్ నేను నీకు నచ్చకపోతే నెక్స్ట్ సీజన్లో నేను ఒక కంటెస్టెంట్ పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు అది నచ్చింది అనుకో, మళ్ళీ సీన్ జెన్యూన్ రివ్యూవర్ అయ్యాక సార్ లాస్ట్ సీజన్ ఒక్కసారి కొంచెం అటు ఇటు చేసింది కానీ ఆయన మళ్ళీ మాట్లాడతారు. మన బిగ్ బాస్ లవర్స్ని నమ్మరాదే. సీజన్కి ఉసరవెల్లికి ఉంటుంది ఫాస్ట్గా, చేప పిల్ల కంటే ఫాస్ట్గా చిమ్ము అంటారు, చెంగ పిల్ల అట్లా ఉంటుంది అన్నట్టు. సరే కానీ ఏం సంగతులు, అంత మంచిదేనా? ఆర్డర్ పెట్టుకోకపోతే ఆర్డర్ పెట్టుకోరే. www.swatipickles.com. ఈ వారం రోజులలో ఎంతమంది ఆర్డర్ పెట్టుకుంటారో చూస్తా. ఎన్ని ఎక్కువ ఆర్డర్స్ వస్తే అంతమంది రుచి చూడగలుగుతారు. రుచి చూస్తే ఏంటంటే ఆ తర్వాత కంటిన్యూగా మీకు నచ్చినప్పుడు ఆర్డర్ చేసుకోగలుగుతారు. కాబట్టి టేస్ట్కి శాంపుల్ కన్నా మీరు ఆర్డర్ పెట్టుకోరు. ఎంతో కొంత ఆర్డర్ పెట్టుకుంటే మీకు టేస్ట్ తెలుస్తుంది. తెలిసింది అనుకోరి ఒక పని చేస్తాబ్బా, మీకోసం కాంబోస్, వెజ్ కాంబో, నాన్ వెజ్ కాంబోస్ ప్రిపేర్ చేసి పెడతా. సో వాటికి ఒక సర్టెన్ రేట్ అనేది ఫిక్స్ చేస్తా. మీరైతే మీకు కావాల్సిన ఏదైనా సింగిల్ ఐటమ్ ఉంటే కనుక ఆర్డర్ చేసుకోరి. నేను ఇంత లోపల రేపటి లోపు నేను కాంబోస్ ప్రిపేర్ చేస్తాను, వెజ్ కాంబో, నాన్ వెజ్ కాంబో. సో అందులో ఒక వెజ్ పికిలు, ఒక స్వీట్ ఐటమ్, ఇంకోటి ఏదన్నా ఆ టైప్లో ఒక మూడు సరిపోదా, 4 పెడదాం. నాన్ వెజ్ కాంబో. మీకు ఎట్లా కాంబోస్ కావాలో కింద మెన్షన్ చేయండి. తెలుసు కదా మన మెను. చికెన్ పికిల్ ఉంటుంది, మటన్ పికిల్ ఉంటుంది, గోంగూర మటన్ ఉంటుంది, గోంగూర చికెన్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, గోంగూర ప్రాన్స్ ఉంటుంది. మీకు కావాల్సిన కాంబోస్ ఏదైతే బెటర్గా ఉంటుందో కింద పెట్టుర్రి. అండ్ మటన్ కీమా ఉంటుంది, నాటుకోడి ఉంటుంది. సో ఇవి మన నాన్ వెజ్ ఐటమ్స్. వెజ్ ఐటమ్స్లో వచ్చేసరికి అవిసె గింజల కారపొడి ఉంటుంది, దాంతోపాటు మష్రూమ్ పికిల్ ఉంటుంది. దాంతోపాటు మనకి స్వీట్ ఐటమ్స్లో ఒక 3 స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి, కాజు పాకం, బెల్లం సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ 3 స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీ కాంబోస్ మీరు ఎట్లాగా మీకు ఇది ఉంటే బాగుంటుంది అని అనిపించింది అది కింద పెట్టుర్రి. సో దాన్ని కాంబోగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఆ కాంబో ఆఫర్స్ పెడతా. అండ్ దాంతోపాటు ఇంకా మేము సకినాలు, గారెప్పాలు, చెక్కలు చెక్కప్పాలు అంటారు, కట్టెప్పాలు అంటారు, ఇక రకరకాల పేర్లతో పిలుస్తారు. మా దగ్గర గారెలు అంటారు, సకినాలు, గారెలు, దాంతోపాటు చెగోడీలు, మురుకులు, బూందీ, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ తర్వాత కంటిన్యూ చేద్దామని ఆపినాం. అవన్నీ కనుక ఒకవేళ బిగ్ బాస్ తర్వాత కావాలంటే మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. బిగ్ బాస్ తర్వాత మేము అంటే ఈ 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సరే మరి ఉంటా. సైనింగ్ ఆఫ్.